శరణ్య అనన్యకు వార్నింగ్ ఇవ్వడం చూసిన ఆనంద భైరవి ఎంతగానో ఆనందపడిపోతూ, నువ్వు ఎప్పుడు కూడా ఇలాగే ధైర్యంగా ఉండాలి, నా కోడలు ఎలా ఉంటే బాగుంటుందని నేను కోరుకున్నాను, ఇప్పుడు నువ్వు అచ్చం అలాగే ఉన్నావు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరికీ కూడా నువ్వు బుద్ధి చెప్పాలి, నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, తప్పకుండా అత్తయ్య గారు మీ అడుగుజాడల్లో నడుస్తూ నేను కుటుంబ గౌరవాన్ని నిలబెడతానని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి దర్శన్ని కలువమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే, అలాగే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య బెడ్రూమ్లో ఉన్న దర్శన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అదే టైంలో దర్శన్ బయటకు వెళ్ళడం కోసం అని చెప్పి రెడీ అవుతూ ఉంటాడు. శరణ్య తన లగేజ్ తీసుకొని ఇంట్లోకి రావడంతో శరణ్యని చూడగానే దర్శన్ మండిపడుతూ ఉంటాడు. నువ్వెందుకు వచ్చావని చెప్పి దర్శన్ మండిపడుతూ ఉంటే, దయచేసి నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అని చెప్పి శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి నాకు దూరంగా వెళ్ళిపోమని చెప్తే నువ్వు మళ్ళీ ఇంటికి వస్తావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నేను విడాకులు ఇవ్వద్దని నిర్ణయించుకున్నానండి, మీతోనే నేను కలిసి ఉంటాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, నీ వింత నాటకాలు పక్కన పెట్టి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య దర్శన్ చేయి పట్టుకొని, ప్లీజ్ అండి, దయచేసి నా మాట నమ్మండి, నేను చేసిన తప్పులను పెద్ద మనసుతో క్షమించండి, నేను మీతోనే కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. నువ్వు విడాకులు ఇవ్వకపోతే నేను చచ్చిపోతానని కూడా చెప్పాను, అయినా ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే దాని అర్థం ఏంటి, నేను బతుకుండడం నీకు ఇష్టం లేదా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరణ్య తన మంగళసూత్రాన్ని బయటకు తీసి కళ్ళకద్దుకుంటూ, అయ్యో ఏంటండి ఆ మాటలు, మీరు బాగుండాలి, అలా అని నేను మీకు దూరంగా ఉండలేను, మిమ్మల్ని విడిచి బతకలేను, మీరు దూరమైన మరుక్షణం నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి శరణ్య దర్శన్తో అంటూ ఉంటుంది. ఈ కళ శరణ్య కావాలని రివర్స్ డ్రామా ఆడుతూ, మీరు కాదంటే మీకంటే ముందుగా చచ్చిపోవడానికి నేను నా వెంట పాయిజన్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పి తనతో పాటు తీసుకువచ్చిన పాయిజన్ బాటిల్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది. ఇక దాంతో శరణ్య మాటలకు దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూడు, నువ్వు ఏదో ఒక నాటకం ఆడి మళ్ళీ ఇంట్లో తిష్ట వేయాలని చూస్తున్నావేమో, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నేను భౌతికంగా నీ మెడలో తాళి కట్టాను, కానీ మానసికంగా నాకు సమీరకు ఎప్పుడో పెళ్ళైపోయింది, సమీరనే నా భార్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. దాంతో శరణ్య, ఎందుకండి అలా అంటారు, నేను ఏ విధంగా ఉంటే మీకు నచ్చుతుందో చెప్పండి, నన్ను నేను మార్చుకుంటాను, సమీర ఎందుకు మీకు నచ్చుతుంది, నేను ఎందుకు మీకు నచ్చడం లేదు అని చెప్పి శరణ్య అంటూ ఉంటే, అప్పుడు దర్శన్, మీకు సమీరాకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది, సమీర ట్రెండీగా ఉంటుంది, ఇండిపెండెంట్గా జాబ్ చేస్తూ తన కాళ్ళ మీద తను నిలబడుతుంది, కానీ నువ్వు ఎప్పుడు చూసినా జిడ్డు మొహంలాగా పల్లెటూరు దానిలాగా ఉంటావు, ఏం చదివావో తెలీదు, ఇండిపెండెంట్గా ఉండడం తెలీదు, చదువు అయిపోగానే నాలాంటి డబ్బున్న కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి పథకం ప్రకారం ఈ ఇంటికి కోడలుగా వచ్చావు అని చెప్పి దర్శన్ శరణ్యని ఎన్నో మాటలు అంటూ ఉంటాడు. దాంతో దర్శన్ అన్న మాటలకు శరణ్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే శరణ్య తన గెటప్ అంతా కూడా చేంజ్ చేసేస్తుంది, మోడర్న్ లుక్లో కిందికి వస్తుంది. శరణ్యని అలా మోడర్న్ లుక్లో చూసి దర్శన్, అనన్య వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. నేను చూస్తుంది కళ నిజమా, శరణ్య ఏంటి ఇలా రెడీ అవ్వడం ఏంటి అని చెప్పి అనన్య షాక్ అవుతూ ఉంటుంది. శరణ్య కిందికి వచ్చిన తర్వాత ఆనంద దర్శన్తో, నాన్న దర్శన్, ఈ రోజు నుండి శరణ్య మన ఆఫీస్లోనే జాబ్ చేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, శరణ్య మన ఆఫీస్లో జాబ్ చేయడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటే, నీకు తెలియదు కదా, శరణ్య ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసింది, మనం మార్కెట్లోకి కొత్త రకం సారీస్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం కదా, వాటికి సంబంధించిన పనులన్నీ కూడా ఇక మీదట శరణ్యాన్ని చూసుకుంటుంది, కొత్త సారీస్ అన్నీ కూడా తనే డిజైన్ చేస్తుంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటే, అప్పుడు దర్శన్, తనకు అంత సీన్ ఉందా అమ్మా, నువ్వు అనవసరంగా
తనని గుడ్డిగా నమ్ముతున్నావేమో అనిపిస్తుంది, ఇదంతా టైం వేస్ట్ అని నాకు అనిపిస్తుంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే, ఎవరి టాలెంట్ని అంత సులువుగా మనం తక్కువ అంచనా వేయకూడదు కదా దర్శన్. శరణ్య కూడా ఒక అవకాశం ఇస్తే పోయేదేముంది అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. థ్యాంక్స్ అత్తయ్య గారు, ఈ రోజు నుండి నేను కొత్త శారీస్కి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటాను, నేనే డిజైన్ చేస్తాను. ఒకవేళ అవి మీకు నచ్చితే వాటిని ప్రింట్ చేయించి మనం మార్కెట్లోకి రిలీజ్ చేద్దామని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక అలా అనుకున్నట్టుగానే శరణ్య ఆఫీస్కి వస్తుంది. ఇక మొదటి రోజే తను వేసిన కొన్ని డిజైన్స్ని ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడంతో శరణ్య వేసిన డిజైన్స్ అందరికీ నచ్చడంతో ఇక అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే శరణ్య టాలెంట్ చూసి దర్శన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. తర్వాత ఒంటరిగా ఉన్న ఆనంద క్యాబిన్లోకి శరణ్య వస్తుంది. అత్తయ్య గారు, నా వేషధారణ చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు, కానీ దర్శన్ గారికి దగ్గర అవ్వడం కోసం నేను ఇలా ఉండక తప్పడం లేదు. ఆయన ఇంకా సమీరాని ప్రేమిస్తున్నారు. సమీర ట్రెండీగా ఉంటుందని, సొంతంగా జాబ్ చేస్తూ ఇండిపెండెంట్గా ఉంటుందని, తనలో అవన్నీ కూడా ఆయనకు నచ్చుతాయని ఆయన నాతో చెప్పారు. అందుకే నేను ఆయన మనసు మార్చడం కోసం ఇలా ట్రెండీగా తయారయ్యాను. అంతేగాని నా వల్ల మన కుటుంబ పరువు ప్రతిష్టలకు, గౌరవానికి ఎటువంటి భంగం కలగదు. ఒక్కసారి దర్శన్ గారి మనసులో నేను స్థానం సంపాదించుకున్న తర్వాత ఇటువంటి డ్రెస్సులు వేసుకోవడం మానేస్తాను అత్తయ్య గారు అని చెప్పి శరణ్య కేవలం దర్శన్ గారి మనసులో స్థానం కోసమే నేను ఇదంతా చేస్తున్నానని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఆనంద శరణ్యని దగ్గరికి తీసుకొని, అమ్మ శరణ్య, నువ్వు ఏది ఎందుకు చేస్తావో నేను ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనా అమ్మ? నువ్వు దర్శన్కి దగ్గర అవ్వడానికి నా వైపు నుండి ఏ విధమైన సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను. నా కొడుకు కోడలు ఎప్పటికీ జీవితాంతం సంతోషంగా కలిసి ఉండడమే నాకు కావాలని చెప్పి ఆనంద శరణ్యను మెచ్చుకుంటూ ఉంటుంది. నిన్ను ఏరుకొని మరి ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? ఇంట్లో ఉన్నంతసేపు దర్శన్ నిన్ను అసహించుకుంటూనే ఉన్నాడు, అసలు నీతో టైం స్పెండ్ చేయడం లేదు. అదే ఒకవేళ మీ ఇద్దరిని నేను ఆఫీస్కి తీసుకొని వస్తే ఏదో ఒక రకంగా మీ ఇద్దరు కలిసి పని చేయాల్సి ఉంటుంది. అలా కలిసి పనిచేస్తున్న క్రమంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. అలా ఒకరి మనసు ఒకరు తెలుసుకున్న తర్వాత దర్శన్ కూడా నెమ్మదిగా నిన్ను ప్రేమించడం మొదలు పెడతాడు. అందుకే నేను నిన్ను ఆఫీస్కి రమ్మని చెప్పాను అని ఆనంద శరణ్యకు చెబుతూ ఉంటే, చాలా థ్యాంక్స్ అత్తయ్య గారు, నా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా ఈ విధంగా ఉపయోగపడుతుందని నేను అస్సలు ఊహించలేదు. దర్శన్ గారితో కలిసి పని చేస్తూ ఖచ్చితంగా ఆయన మనసులో స్థానాన్ని సంపాదించుకుంటాను, అలాగే మన కంపెనీకి కూడా మంచి పేరు తీసుకువస్తాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇక ఆఫీస్లో పని చేస్తున్న స్టాఫ్ ఒకరు శరణ్యతో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక దాంతో అతను శరణ్యతో చాలా చనువుగా మాట్లాడడం చూసిన దర్శన్కి నెమ్మదిగా జలసి మొదలవుతూ ఉంటుంది. వీడేంటి ఈ శరణ్యతో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు, అసలైనా ఈ శరణ్య అయినా చెప్పొచ్చు కదా వాడి లిమిట్స్లో వాడిని ఉండమని అని చెప్పి దర్శన్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా శరణ్య దర్శన్తో కలిసి ఆఫీస్లో కూడా పనిచేస్తూ దర్శన్కి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.